వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఏపీ రాజధాని విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి 3 రాజధానుల నిర్ణయం కూడా ఓటమిలో ఒక భాగమే అని ఆయన అన్నారు. ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలను ఆయన విశ్లేషించారు. ఈ నేపథ్యంలో జోగి రాజధాని విషయంలో తమ పార్టీకి భిన్నంగా వ్యాఖ్యలు చేయటం ఆసక్తి నెలకొంది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏపీ రాజధాని విషయంలో వైసీపీ పునరాలోచన చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై తన పార్టీ అధినేతతో చర్చిస్తామన్నారు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే 3 రాజధానులను తీసుకొచ్చామని జోగి రమేష్ అన్నారు. కానీ ఆ నిర్ణయం రాష్ట్ర ప్రజలకు నచ్చలేదని తెలిపారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని అభివృద్ధి చేస్తామని జోగి రమేష్ చెప్పుకొచ్చారు. తమ పార్టీ నాయకుడు నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. తాము చెప్పినట్లుగా చంద్రబాబు విశాఖ ఆర్థిక రాజధాని అంటున్నారని గుర్తు చేశారు. తాము అనుకున్నట్లే కూటమి ప్రభుత్వం విశాఖను ఒక రాజధానిగా చేసిందన్నారు. సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని, జగన్ పాలన ఉంటే బాగుండు అని ప్రజలు అనుకుంటున్నారని జోగి రమేష్ అన్నారు. రానున్న కాలంలో ప్రజా ఉద్యమం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏ వాగ్దానం అమలు చేసింది? సంవత్సర కాలంలో తల్లికి వందనం ఏమైంది? అమరావతి విషయంలో ఇంకా గ్రాఫిక్స్ చూపిస్తే ఎలా? అప్పులు ఉన్న సంగతి ఎన్నికల ముందు తెలియదా? ఆర్థికంగా కుంగిపోయామంటే పెట్టుబడులు ఎలా వస్తాయి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మాకు 3 పార్టీలు లేవు, ఉన్నది ఒకటే పార్టీ. ఒక లీడర్ను ఓడించడానికి 3 పార్టీలు కలిశాయంటే గర్వమే అంటూ సెటారికల్ కామెంట్స్ చేశారు. పరిపాలన కోసం అధికారం ఇస్తే రెడ్ బుక్ వేధింపులేంటి? చంద్రబాబు ఇంటిపై మేము దాడికి వెళ్లలేదు, నిరసనకే వెళ్ళాం అని ఆ దాడి వెనుక ఉన్న కారణాలను తెలియజేశారు. చంద్రబాబు భార్యపై అనుచిత వ్యాఖ్యలు వంశీ అలా చేయటం చాలా తప్పు. మా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా నన్ను నిలదీశారు. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం వైసీపీకి మైనస్ అయింది అని జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీపై ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తోంది. అధికారం శాశ్వతం కాదు. రెడ్ బుక్, బ్లూ బుక్లను నేను హర్షించను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.